వ్యవసాయ రంగం మీద మీరు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని ఎప్పుడు అన్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా దండగా అని చెప్పి మీరు ఇచ్చేశారు. అవునండి, అవునండి. ఏ ధైర్యంతో ఇచ్చారు? గతంలో మనం 2000 సంవత్సరం ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు, వ్యవసాయం దండగా అన్నారని రాజశేఖర రెడ్డి గారు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు. అదొక పెద్ద బూత్ మాట అన్నట్టు క్రియేట్ చేశారు. అవును. ఫ్యాక్ట్ ఏంటంటే, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, మీరు బుక్లో రాశారు వ్యవసాయ కుటుంబం, మనకు తెలుసు వాస్తవం ఏంటో. కానీ అయినా కూడా దాన్ని మళ్ళీ మెన్షన్ చేశారు. ఏ ధైర్యంతో చేశారు మీరు? నిజంగా ఆయన అన్నట్టు నేను చాలా వెతికానండి, కాస్త రీసెర్చ్ చేసి లైబ్రరీలు వాళ్ళని వెళ్ళి కనుక్కొని బాబు గారు ఆ ప్రకటన వ్యవసాయం దండగా అన్న మాట ఏ ఉపన్యాసంలో అన్నారు, ఎక్కడ అన్నారు, ఏమన్నా వీడియో దొరుకుద్దా లేదా ఆడియో దొరుకుద్దా, కనీసం పేపర్ క్లిప్పింగ్ అన్న పాత ఆర్కైవ్స్లో ఎక్కడైనా దొరుకుద్దా అనేది చూస్తే నాకు ఎక్కడా దొరకలేదు. దాన్ని నేను రివర్స్లో ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన అనుంటే బాగుండేది అనేది మాట్లాడదాము, వ్యవసాయం అనుంటే బాగుండేది. ఎగ్జాక్ట్లీ నిజంగా అంటే నేను నా కుటుంబం వెతికాను. ఆయన అనుంటే బాగుంటుంది ఇప్పుడు అని అన్నారు. ఆయన అనుంటే అది నిజంగా విజనరీ అన్నమాట అనే ఉద్దేశంతో వెతికాను అనమాట. నాట్ దట్ ఆయనకు వ్యవసాయం అంటే ఇష్టం లేదని కాదు, వ్యవసాయానికి ఎంతో చేశారు. నదుల అనుసంధానం కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి. అవునవును, ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేశారండి. ఏ రాష్ట్రం చేయనంత కొన్ని లక్షల ఎకరాలని ఆ 3-4 ఇయర్స్లోనే కన్వర్ట్ చేయగలిగాము. పాల్కే గారిని తీసుకొచ్చి శిక్షణా తరగతులు అవన్నీ పెట్టించేసి అదంతా కూడా. సో అవన్నీ కూడా ఎంతో ప్రేమ ఉంటే తప్ప, వ్యవసాయం అంటే ఎంతో ఆపేక్ష ఉంటే తప్ప, వ్యవసాయం మీదనే అల్టిమేట్గా అది మంచో చెడో దాని మీదనే 70% మంది ప్రజానీకం బతుకుతున్నప్పుడు దాన్ని ఇంకా బెటర్ చేసేటువంటి ప్రయత్నాలే చేయాలి కదా అనేటువంటిది ఆయన చేసిన ప్రయత్నం. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు యాజ్ ఎ సొసైటీ వ్యవసాయం నిజంగానే దండగ కదా. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన మనందరికీ తెలుసు. అది మెట్ట ప్రాంతాలు కావచ్చు, మాగాణి ప్రాంతాలు కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడైనా సరే వ్యవసాయం అలా సస్టైన్ కావటానికి 2 ఏళ్ళు పంట ఉండదు, 1 సంవత్సరం ఉంటుంది, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు పంట, మళ్ళీ ఎగ్జాక్ట్లీ అట్లా బతుకుని అట్లా ఆ గ్రామంలో ఉండి ఆ 10 ఎకరాలు 15 ఎకరాలు చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది 5 ఎకరాలకు తగ్గించుకుంటూ అలా రావాల్సిన పరిస్థితే తప్ప లేవు కదా, అమ్ముకొని బాగుపడటం తప్ప. ఎగ్జాక్ట్లీ లేదు కదా. రియల్ ఎస్టేట్ వాల్యూ వచ్చి వ్యవసాయదారులు బాగుపడటమే తప్ప, లేదా కొడుకులు కూతుర్లు సాఫ్ట్వేర్ ఎగ్జాక్ట్లీ పంపితే ఏదో కాలక్షేపానికి వ్యవసాయం చేసుకోవటమే తప్ప. నిజంగా ఒక 150 ఎకరాల్లో వ్యవసాయం చేశాడు, 5 ఎకరాల్లో వ్యవసాయం చేశాడు, 5 ఎకరాల నుంచి 25 ఏళ్లలో 10 ఎకరాలకు ఎదిగాడు అనేది ఉండదు ఎక్కడ. నాకు తెలిసి చాలా రేర్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి అలాంటివి. కానీ అది చేయాల్సిన పని కాబట్టి, అది చేస్తేనే మనందరికీ తిండి కాబట్టి, రైట్, మనలాంటి దేశం దాని మీద ఆధారపడింది కాబట్టి వీరైనా ఎక్కువ సబ్సిడీలు ఇవ్వాలి, ఎక్కువ దాన్ని సబ్స్క్రైబ్ చేయగలగాలి, సపోర్ట్ చేయగలగాలి. అది కేవలం వర్షాధారితంగా కాకుండా ఉండే విధంగా దానికి ఇరిగేషన్ పద్ధతులు క్రియేట్ చేయగలగాలి, మార్కెట్ క్రియేట్ చేయగలగాలి. అలా సపోర్ట్ చేసినప్పుడు రైతు బజార్లు ఉన్నాయనుకోండి, రైతు బజార్లు వచ్చిన తర్వాత కూరగాయలు పండించే రైతులందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగం, ముఖ్యంగా నగరాల చుట్టూ ఉన్న కూరగాయలు పండించే రైతులకి ఉపయోగపడింది, రైతులకి ఎంతో కొంత ఉపయోగపడింది. సో అలాంటి సపోర్టివ్ సిస్టమ్స్ క్రియేట్ చేసి దండగ లేకుండా వ్యవసాయం చేస్తే చాలురా అనిపించే పరిస్థితులన్నా క్రియేట్ చేయాలి. అటువైపే బాబు గారు ప్రయత్నం చేశారు. Like, share and subscribe to Rajaniti channel.